ఇక అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే మరోసారి దక్షిణ కొరియాతో కయ్యానికి సిద్ధమైంది కిమ్ ప్రభుత్వం. పాకిస్తాన్లో ఎన్నికల వేళ ఉగ్రదాడి జరిగింది. ఇండియా మయన్మార్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం తలెత్తింది. ఇక డీటెయిల్స్ చూస్తే కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియాకు పొరుగు దేశమైన దక్షిణ కొరియాతో సత్సంబంధాలు లేవు. తాజాగా ఈ పరిస్థితి మరింత దిగజారేలా కిమ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారానికి సంబంధించి గతంలో చేసుకున్న చట్టాలను ఆ దేశ పార్లమెంట్ రద్దు చేసింది. సౌత్ కొరియా తమ ప్రధాన శత్రువని, ఆ దేశాన్ని ఆక్రమిస్తామని కిమ్ ప్రభుత్వం ప్రకటించిన నెల వ్యవధిలో ఈ చర్య చేపట్టడం విశేషం. భారత్ మయన్మార్ మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. పొరుగు దేశం మయన్మార్లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో అక్కడి నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్లోకి ప్రవేశించడం ఇటీవల కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.